ఇప్పుడు గత 3 రోజులుగా తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డు ప్రసాదం మీద డెలిబరేట్గా కాన్షియస్గా కావాలని కోల్డ్ బ్లడెడ్గా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక విపరీతమైన వైల్డెస్ట్ ఆఫ్ వైల్డ్ ఆరోపణల కంటే నీచమైన దీనికి దిగి చేసినవి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఒక రకంగా ఆర్గనైజ్డ్ లాగా ఎక్కడికెక్కడ దాని మీద ఇదే విపరీతమైన డిమాండ్లతో, అంటే కల్తీ అయిపోయింది, ఇంకా ఏదో ఘోరం జరిగిపోయిందంటూ చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటమాడి మళ్ళీ ఆ విశ్వాసాన్ని ఎట్లా తీసుకురావాలనే ఒక భయానకమైన ఆందోళనకరమైన పరిస్థితిలోకి ఈరోజు మనం ఉన్నాం. అది చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా నెట్టారు. ఆయన పార్టీ, కేంద్రంలో ఉన్న మంత్రులతో సహా అందరూ దీంట్లో ఇదే. వీళ్ళతో పాటు పెద్ద పెద్ద జర్నలిస్టు కూడా వితౌట్ అసలు ఏం జరిగిందనే తెలుసుకోకుండా. ఇందులో మనం స్టార్టింగ్ ఇది చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ చేసింది ఒక పొలిటికల్ మీటింగ్లో ఇలాంటి వైల్డ్ ఇది చేశారు. చేసినప్పుడే అనుమానం వచ్చింది, ఏంటి ఇది ఇంత వైల్డ్గా అంటున్నారు అని. ఏది నెయ్యిలో కల్తీ కాదు, నెయ్యికి బదులుగా యానిమల్ ఫ్యాట్ వాడారు, దాన్ని మేము సెటరేట్ చేస్తున్నామని. అది భయంకరమైన కామెంట్. దాని తర్వాత మరుసటి రోజు టీడీపీ ఆఫీస్లో ఒకటి రిలీజ్ అయింది రిపోర్ట్. ఇప్పుడు ఆ రిపోర్ట్ చుట్టే అన్నీ తిరుగుతున్నాయి. క్వశ్చన్ వచ్చి జూలై 12 మెటీరియల్, జూలై 17 ల్యాబొరేటరీలో ఎన్డీడీబీ ల్యాబ్లో పోతే 23 జూలై వస్తే 2 months అయింది. ఈ 2 నెలలు ఏం చేస్తున్నారు? అప్పటికి పోనీ గవర్నమెంట్ ఎవరిది? అపోజిషన్లో ఉంటే మాకేం తెలుసండి, ఏదో వచ్చింది మేము తీసుకొస్తున్నాం అనొచ్చు. గవర్నమెంట్లో వాళ్ళు అప్పటికే వచ్చి నెల దాటింది. ఐ థింక్ ఆయన June 12 అంటే June 4 రిజల్ట్స్ వచ్చాయి. అప్పటి నుంచే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో, దానికి ముందు నుంచే ఎలక్షన్ కమిషన్ దీంట్లో ఉన్నప్పటి నుంచే ఒక రకంగా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ తెచ్చుకున్నారు ఈసీ ద్వారా. అండ్ ఎప్పుడైతే June 4 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే పూర్తి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది.